ఆలస్యం అమృతం విషయం. ప్రస్తుతం ఈ జనరేషన్లో చాలామంది దంపతులకు పిల్లలు కనే విషయంలో ఇదే జరుగుతుంది. వయసు ఎంత పెరిగే కొలది సంతాన అవకాశాలు అంతగా తగ్గుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల లోపు 1.5 2 years లోపు కనుక మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే మనకు దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ని సంప్రదించండి. మన దగ్గరకు వచ్చే ప్రతి జంటలు కూడా పిల్లల గురించి వచ్చేవాళ్ళు చాలామంది 20 ఏళ్ళు అయింది పెళ్ళయి, 15 ఏళ్ళు అయింది అంటుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. 27 సంవత్సరాలు అయింది మేడం. 27? నా 42 సంవత్సరాలు మేడం. 42? నాకు ఇప్పుడు మంచిగా అయింది మేడం. ఎక్కడ చూయించుకున్నావా? చాలా సార్లు చూయించుకున్నా మేడం. ఫస్ట్ చూయించుకున్నా, చాలా చూయించుకుని వద్దు అనుకునే వదిలేసినాం. తర్వాత ఇక్కడ మేడం మంచిగా అవుతుంది అంటే ఇక్కడికి వచ్చి చూయించుకున్నాం. అయింది బాగా. 14 సంవత్సరాలు అవుతుంది మేడం. మస్తు తిరిగిన, ఎక్కడెక్కడ తిరిగినా కానీ ఏం అవుతుంది అని మస్తు మందులు వాడినా ఇవన్నీ అయినాయి. పద్మజ మేడం హాస్పిటల్కి పోమ్మానంటే వచ్చినాయి. ఇక్కడికి వస్తే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. 2 ట్విన్స్ కానీ. పెళ్ళి 10 years అవుతుంది. ఎక్కడ తిరిగినా అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మజ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు అయ్యింది. నా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది మేడం. కానీ చాలా చోట్ల తిరిగినాం కానీ ఎక్కడ కాలేదు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాం మేడం. వాళ్ళకి అయిందా? అయింది మేడం. వాళ్ళకి అయితేనే నాకు సజెషన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నాకు సింగిల్ సైకిల్లోనే సక్సెస్ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ మేడం. కానీ ఎవరన్నా రావాలనుకుంటే కరీంనగర్ పద్మజ మేడం దగ్గరికి రండి. మేడం చాలా బాగా చూస్తుంది. నీతో పాటు ఎంతమంది ఉన్నారు? 40 మంది దాకా ఉన్నారు మేడం. 40 మందికి సక్సెస్ చేసింది మేడం. చాలా మంది ఉన్నారు. అందరికీ ట్రిప్లెట్స్ 2. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీరు కూడా ఇలాంటి పరిస్థితులలో ఉన్నట్లయితే అన్ని ఇయర్స్ వెయిట్ చేయకండి. వెంటనే మన కరీంనగర్ పద్మజ ఫర్టిలిటీ సెంటర్ని సంప్రదించండి. ఎక్కువ ఆలస్యం చేయడం వల్ల అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో. సో ఐ హోప్ who are in similar situation make a good decision and consult a fertility doctor immediately. Thank you.